అందరికీ మన్నాత. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుడికి, అద్భుత కుమారయ్య గారికి, నారిమణ అమ్మగారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి నిన్ను వందల మన్నాతలో మన్నాత. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతను తోడేండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలనైనా. గత వారం నుంచి ఈ వారం వరకు కాసి కాపాడి ప్రభా, గత వారం వరకు ప్రభా రాకడ పండుగ, రెండవ రాకడ మహోత్సవాలు అద్భుత రీతిలో నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలనైనా. ప్రభా నాయన, ఈ రోజు వరకు మమ్మల్ని కాసి కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన మీ సన్నిధికి వచ్చి అలుపుని దీనుని అయోగ్యుని ఎందుకు పనికిరాను అని ఆయన ప్రభా నాలో నుండి మీరు మాట్లాడే మాటల ద్వారా ప్రభు వచ్చిన వారందరినీ దీవించండి, రాని వారిని కూడా ఇంకా రప్పించండి, విన్న వారందరినీ కూడా బలపరిచి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా గొప్ప సాక్షిగా నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని త్వరగా పెళ్లికు మడగరని నదుడని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి విడుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో 60వ పాట పాడుకుందామండి. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే సంబు, నీవే సాత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే నమ్మి యేసు నాకు, నీవే పెడదారి నాలికి ఇడుమాలెన్నియో అడవిలో బడి నేను అడవచ్చు దేవుడికి స్తోత్రం. మరణాత. మరి గత వారం నుంచి ఈ వారం వరకు కూడా అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని కాసి కాపాడి గొప్ప తుఫాను కూడా దేవుడు తప్పించాడండి. మరి ఈ రోజు కూడా తుఫాన్ నుంచి కూడా దేవుడు తప్పించి వాతావరణాన్ని పొలగించినందుకు దేవుడికి ఏం మహిమ కలుగాక. మరి మనం రెండవ రాకడ మహోత్సవాలు గత వారం వరకు కూడా అద్భుత రీతిలో నడిపించిన దేవాదేవుడికి మహిమ కలుగాక. మరి మనం కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూడండి, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. గత వారంలో కూడా మరి దేవుడు మనం ప్రార్థన చేసిన వెంటనే మన జవాబు చెప్పే దేవుడు. మరి ఆ రీతిలో ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలి అనే దాని గురించి కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడి వాక్యం సెలవిచ్చింది. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుచోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయలేదంతయో సఫలమగును. దేవునికి స్తోత్రం. చూడండి,
దేవుడు అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. ఎవరు మొర్ర పెట్టగా అంటే ఎవరు పడితే వారు మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇవ్వడానికి, మరి సమాధానం ఇవ్వడానికి, మరి ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలండి. మనం సమయాన్ని కేటాయించాలి. మరి దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక. దుష్టులు అంటే లోకంలో ఉన్నవారు ఎక్కడైనా ఉన్నారండి, ప్రతి చోట ఉన్నారు దుష్టులు, పాపులు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ఎవరైతే అతిక్రమించారో వారందరూ పాపులే. బాప్తిసం పొందిన వారు ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, లేకపోతే దేవుని ఎరగని వారు ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు, లేకపోతే మరి ఏమిని తెలియని మూర్ఖుడు కూడా అతిక్రమిస్తున్నాడు. అలాంటి వారిని దుష్టులను పాపులని దేవుడు మరి సెలవిస్తున్నాడండి. అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి, ఎప్పుడైతే వాక్యాన్ని విమర్శించేవారు కానీ, మనుషుల్ని విమర్శించేవారు కానీ, అపహాసకులు అంటే వాక్యంలో ఉండి మరి లోకంలో ఉన్నవారే కాదండి, మనం దేవుని గురించి తెలియని వారిని కూడా మనం విమర్శించకూడదు. మనం ఎప్పుడూ కూడా చూడండి, దేవుడు తెలియని వారికి తెలియపరచాలి. మనకి ఈరోజు ఎంతో అద్భుతమైనది. ఏ రోజుకి ఆ రోజు మనల్ని ఎంతో ప్రేమిస్తూ, ఎంతో ఆదరిస్తూ, మనల్ని ఎంతో తన కాపుదల్లో మనల్ని నడిపిస్తున్నాడండి దేవుడు. కానీ దేవుని ఎరగక ఎంతో మంది ఇబ్బందుల్లోని బాధల్లోని గురవుతున్నారు. వారందరికీ కూడా మరి చాలా మందికి మరి అన్నీ ఉన్నా కానీ దైవజనులు నేను వాక్యలో సెలవిచ్చారండి. ఆయనకి ఎన్నో కార్లు ఉన్నాయంటండి, కారుకే యోగం లేదంట. తినడానికి అన్నీ ఉన్నాయంటండి, తిండి యోగం లేదంటండి. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే దేవుళ్ళు ఉన్నవాడికి అయితే ఏది కావాలో అదే క్షణాన్ని వచ్చి దేవుడు మనకిస్తాడండి. దేవుడికి స్తోత్రం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. లోకంలో అందరికీ కూడా వీడు ఏమీ లేని వాళ్ళగా ఉంటాడండి. ఈ దగ్గర ఏమీ లేదు, మనకున్నంత ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు, ఏమి లేవు అనుకుంటాడు. కానీ ఆ సమయానికి నీకు ఏది అవసరమో అది నీకు తెచ్చిస్తామంటాడు. దేవుల్లో గొప్పతనం అదే. మరి చూడండి, మనకి ముఖ్యమైన సమయాన్ని మనం దేవుడికి కేటాయించుకోవాలండి. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరను నాటపడినై ఆకువాడక తన కాలం ముందు ఫలించి చెట్టు వలన నేను. అక్కడ ఒడ్డుని నీరు ఎప్పుడూ ప్రవేశించిన చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి ఎప్పుడు కూడా నీరు ఎప్పుడూ ఉంటుందండి, ఎప్పుడు. అలాగే దేవుళ్ళు మరి బలపడే వ్యక్తికి, లోకస్తులకైతే ఆయనకి ఏమి లేడుగా ఉంటాడు, కానీ తన అంతరాత్మ తెలుసండి, నాకు ఏ లోటు కూడా లేకుండా దేవుడు నన్ను చూస్తున్నాడని. మరి అలాంటి వాడు నీటి కాలువల ఎవరన్నా నాటబడుతున్నాయి ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మరి అతడు చేయనిది ఎంతో సఫలమగును. దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు చేయనిది ఎంతో సఫలం అవ్వాలంటే మనం పలానా పని, పలానా వ్యాపారం, పలానా వ్యవసాయం, లేకపోతే పలానా ఉద్యోగము, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేయాలని మనం మంచి చదువులు చదువుతామండి. చదవాలంటే చదివిన సమయానికి మనకి అది ఫలించాలి. దాని యొక్క మరి గమ్యాన్ని చేరాలంటే దేవుని యొక్క మనకి ఆయన సహాయం కావాలండి. ఆయన సహాయం కోరాలి. ఆయన సహాయం లేకుండా మనం ఏది చేయలేము. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఎన్నో ఆశలు పెట్టుకుంటామండి, ఎన్నో గమ్యాలు కొంటాం. దేవుడు అన్నాడండి, నీవు రేపటి కోసం చింతించుకోడి, నువ్వు రేపటి కోసం చింతించుకో, నేనున్నాను, ఈ రోజు గురించే నువ్వు చూడన్నాడండి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అతడు చేయనిదంతా సఫలమగులు. అలాగే దుష్టులు అలాగ ఉండరండి, వాక్యం తెలియని వారు అలాగ ఉండరు. పాపం ఏంటంటే ఈ లోకంలో పొగడతలకే, లేకపోతే ఈ లోకంలో ఎదుగుదల. చూడండి, కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో 1వ వచనంలో, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును, యెహోవా నాకు సహాయం వాళ్ళు. ఎక్కడ పైకి చూస్తున్నామండి, దేవుడు ప్రతిదీ సహాయం చేస్తున్నాడు. ఆ దుష్టులు అలా ఉండరండి. ఈ లోకంలో ఏం సంపాదించుకుందామా, ఏం పోగొట్టుకుందామా, ఏం నిలవేసుకుందామా, ఈ లోకంలో కింద చూపు చూస్తూ ఉంటారండి. ఆ వారికి వాళ్ళు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి
వాక్యం తెలిసిన వారు కూడా నాకు అన్ని తెలుసు అంటారు. నాలో దృష్టిలే వాక్యం తెలిసిన తర్వాత కూడా వాక్యాన్ని అనుసరించలేని వారు కూడా దేవుని దృష్టిలో దృష్టిలేండి. దేవుడికి లోకంలో ఉన్న వారంతా సామాన్లే. వారు ఆయన బిడ్డలు అవ్వచ్చు, లోకంలో ఉన్న అందరి కోసం ఆయన బ్రతికి ఆయన అద్వితీయ కుమారుడిని మరి ఆయన బలిచ్చేసాడండి. అందరినీ రక్షించడం కోసం, కొంతమందినే కాదు. ఆ కొంతమందిని ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు? అందరినీ కూడా ఆయన మార్గంలోకి నడిపించడం కోసం మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. మరి చూడండి, ఇలాగా ఏ రీతిగా అయితే ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోగా ఎవరైతే మరి అనుసరిస్తున్నారో వారందరినీ కూడా మరి ఆయన చూడండి, ఆయన నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదును, నా బిడ్డ నా కుమారుడు ఏం అడిగాడో దానికి నేను సమాధాన పరుస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూడండి. 91వ అధ్యాయంలో చూసుకుందాం. 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చూడండి, వేటకాని ఉరి అంటే అడవిలో ఒక లేడిని గాని జంతువులు గాని వేటాడాలంటే వేటగాడు ఏం చేస్తాడంటే ముందు రోజు నాడు రాత్రి మనుషులకు కూడా కనపడిన వల వేస్తూ ఉంటాడండి. దాన్ని ఉరి అంటారనమాట దాన్ని. అలాగే ఆ ఉరిలో అది చిక్కడిపోయి ఇంకా అది తప్పించుకోదండి. తెల్లవారు సైడ్ వచ్చినప్పటికి అందరూ చిక్కడిపోయి ఉంటుంది. అలాగే జాలర్లు కూడా మరి ఈ యొక్క చేపలకి ఉరి వేస్తూ ఉంటారండి. అది ఉరే. నైట్ టైము దాన్ని ఏమంటారంటే చూడండి, దానికి చుట్టూ కూడా వల వేసి తెల్లవారేటప్పటికి అన్ని కూడా అందరూ చిక్కడిపోయి ఉంటాయి. ఉరి అంటారండి. మరి ఈ ఉరి ఏంటంటే, వేటగాని ఊరి అంటే ఈరోజు దేవుని విరోధక శక్తి, లోక అధిపతి వేటగాడు మనకి ఎవరండి? దేవుడు యొక్క విరోధక శక్తి వేటగాడు, లోకాధిపతి. వాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల మీద ఎప్పుడు కూడా గురి పెడతా ఉంటాడండి. ఉరి చేయడం కోసం గురి పెడతా ఉంటాడు. మొన్న ఒక సాక్ష్యం చెప్పాను. ఏం చెప్పానంటే, నా కుమారుడు పబ్జి గేమ్ నుంచి మానేసి దేవుని యందు భయభక్తులతోటి రోజు కూడా ఆయన భయభక్తులతో ఉంటున్నాడు. ఆయన వాక్యాన్ని వింటున్నాడు రోజు అంటున్నామండి. మొట్టమొదటిగా గురిపెట్టేది వాడి మీద పెడతాడండి. ఇప్పుడు వాడిని ఎలాగ డిస్ట్రాక్ట్ చేద్దామా, ఎలాగైతే వాడిని పాడు చేద్దామా, ఎలాగైతే వాడిని మరలా లోకం వైపు తిప్పుదామా, లోకాసులు చూపిందామా అంటే మళ్ళీ ఏం చేస్తుందంటే, వాడు యవన ప్రాయంలో ఉన్నాడు కాబట్టి వాడికి సెల్ ఫోన్ ద్వారా, ఒక స్నేహితుడి ద్వారా, లేకపోతే తప్పుడు సమాచారం ద్వారా, తప్పుడు బొమ్మల ద్వారా చూపించి వాడిని మళ్ళీ ఉరి వేయడానికి కోసం ట్రై చేస్తూ ఉంటాడండి. ఆ ఉరి నుంచి తప్పించడానికి వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. వేటగాడు ఊళ్ళో మరి పాత నిబంధన కాలంలో ఎంతో మందిని దేవుడు అలాంటి ఉరి నుంచి తప్పించాడండి. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూడండి, ఆగా నెబుకద్నెజరు రాజు ఆయన ఆజ్ఞల్ని ఆయన చెప్పమన్నా మరి ఆయన ఆరాధించమన్న దేవతని, అన్య దేవతని ఆరాధించమన్నాడండి వాళ్ళ ముగ్గురిని కూడా. అంటే ఆయన మాటకు ధిక్కరించిన తర్వాత మండుచున్న అగ్నిమండంలో, అంటే బాగా ఇంకా ఎంత కసి ఉందంటే ఆ యొక్క రాజు గారికి 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉందండి. ఎక్కువగా మంట పెట్టమన్నాడండి. అంటే అలా వేసినంటే మసి అయిపోవాలన్నమాట. అలాంటి దాంట్లో వాళ్ళ ముగ్గురిని కూడా వేయమన్నాడు. కానీ వారు దేవుడి మీద విశ్వాసం ఉండి మేము నమ్ముకున్న యెహోవాను తప్ప వేరొక దేవతలను మేము ఆరాధించమన్నారు. కాబట్టి ఆ రోజు నాడు మరి ఆ అగ్నిగుండంలో పాడేసినప్పుడు, అంటే అగ్ని అనే ఊరిలోకి వారిని ముగ్గురిని కూడా పాడేసినప్పుడు మరి 4 చూడండి, మరి 4వ వారిగా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి వారి ముగ్గురిని కాపాడాడండి. దేవునికి స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దానియేలు గారిని ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయొద్దంటే నేను నా ప్రభువుగా చేస్తాను, నా దేవుడిగా చేస్తాను అన్న తర్వాత కూడా ఆయన్ని మరి ఆ రాజుగారికి అయితే దానియేలు గారు అంటే చాలా ఇష్టం అండి. అయినా కానీ ఆయన ఏం చేశారండి, రాజాజ్ఞని అతిక్రమించారని మరి ఆయన తీసుకొచ్చి సింహాల గుళ్ళ వేస్తే సింహం నోటిలో నుండి ఉరి నుంచి దేవుడు తప్పించాడండి. దేవుడికి స్తోత్రం. మరి ఎన్నో కార్యాలు చేశాడండి. అలాగే రూతు గ్రంథంలో మరి చూడండి, ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి ఎరికో పట్టణానికి మరి చూడండి ఒక భక్తుడు వెళ్ళినట్టు వీరు రూతు గారు మామగారు ఎలిమెలెకు
మన ఆవిడ యొక్క రూతు గారు అత్తయ్య గారితో కలిపి ఆ ఇద్దరు కుమారులతో కలిపి ఆయన బెత్లెహేము ఆశీర్వదించిన ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళారండి. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత మరి వారు దేవుని ఆజ్ఞకి మరి రివర్స్ లో వెళ్ళారు కాబట్టి ఆశీర్వించబడింది. అంటే మరి ఆ ఇష్టం లేని దేశానికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఆశీర్వాదం లేదు కాబట్టి ఆ యొక్క వేటగాని ఊరిలో ఆ యొక్క ఇద్దరు కుమారులు భర్త కూడా చనిపోయారండి. అలాగే వీరి యొక్క ప్రార్థన బట్టి, వీరి ప్రార్థన విధానం బట్టి మరలా మరి ఒక యోధా దేశానికి బెత్లెహేం గ్రామానికి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత దేవుడు మరి యొక్క మన అత్తయ్య గారిని, రూతు గారిని, అలాగే వారి యొక్క కోడలుగా రూతుగా వారిని ఆశ్రయించి మరి వారికి ప్రార్థన దేవుడు అందులో మరి యోర్ప మరి ఆవిడ తప్పిపోయిందండి. ఒక కోడలు తప్పిపోయింది. రూత్ అయితే మాత్రం అత్తగారినే మరి హత్తుకుందండి. హత్తుకున్న తర్వాత అత్తగారినే విడిచిపెట్టను అన్నది కాబట్టి మరి దేవుడు మరలా నూరంతలుగా దేవుడు ఆశ్రయించాడు. మరి ఆ యొక్క వంశం నుంచే మన యేసుప్రభు వారు వచ్చారండి. దేవుడికి స్తోత్రం. మరి చూడండి, మరలా అలాగే యోసేపు గారి విషయంలో కూడా మరి చిన్నతనం నుంచి కూడా యోసేపు ఆయన దేవుని యందు మహాభక్తులు కలవాలండి. ఎప్పుడు కూడా దేవుడు ఆజ్ఞలనే ఇప్పుడు దేవుడు చూడండి లోక సువార్తలో తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడండి. పెద్ద కుమారుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతోటి తండ్రిని ఆనుకున్నాడండి. తండ్రికి అయితే ఇద్దరు కుమారులు కూడా ఇష్టమే, ఒకే ప్రేమ. కానీ చిన్న కుమారుడు మరి తండ్రి ఆజ్ఞలు మరి మితిమీరిపోయి నాకు కావలసిన మరి నాకు ఆస్తి ఇచ్చేస్తే అని వెళ్ళిపోతానంటే సరే అని 3 భాగాలుగా విభజించి ఒక భాగం కుమారునికి ఇచ్చి రెండు భాగాలు కూడా తన దగ్గర ఉంచుకున్న తర్వాత కుమారుడు వెళ్ళిపోయాడండి. లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా ఆయన ప్రేమించిన స్నేహితుడు వెళ్ళిపోయాడు. మరి లోక స్నేహంతో ఉన్నాడు. పాపం పనులు చేసిన తర్వాత నాశనం అయిపోయాడండి. మొత్తం అంతా కూడా మరి ఎందుకు పనికి రాకుండా అయ్యి కడక తినడానికి కూడా ఆహారం లేకుండా పందులు తినే ఆహారం కూడా తనకి మరి అంకలేనందున తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి దూరాన్ని ఉన్న ఆ తండ్రి కుమారుని చూసి పరిగెట్టుకుని వెళ్ళి హత్తుకున్నాడండి. హత్తుకుంటామంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈరోజు దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ లోకంలో ఎక్కడా లేదండి. ఎందుకంటే అదే మరి పెద్ద కుమారుడు అయితే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి దగ్గర ఉన్నాడు. పెద్ద కుమారుడు అన్నాడు, ఏమన్నాడంటే నేను ఫస్ట్ నుంచి కూడా మా నాన్న మాట నేను మీరలేదు, మా నాన్న మాట జవదాడలేదు, నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నాను. కానీ అయితే నా తండ్రి నా తమ్ముడు కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నా కోసం ఎప్పుడు కూడా మేకపిల్లను కూడా వేయలేదు, ఒక మేకపిల్లను కూడా బలి ఇవ్వలేదు, మేకపిల్లతోటి నాకు భోజనం పెట్టలేదు, అంగుళం ఆర్భాటాలు చేయలేదు. నాకు తమ్ముడు అన్ని అమ్ముకుని వచ్చేసాడు, చాలా పాపాలు చేశాడు. ఎన్నో పాపాలు చేసినప్పుడు కూడా వాడిని మళ్ళీ ప్రేమించాడు అని చెప్పేసి ఆ యొక్క పెద్ద కుమారుడు తండ్రి మీద అలిగాడండి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్ద కుమారుడు కన్నా చిన్న కుమారుడు మారు మనసు పొందాడు కాబట్టి చిన్న కుమారుడు అంటేనే దేవునికి ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు నీ తండ్రి దగ్గర ఉన్నావు అంటే నువ్వు వాక్యానుసారం జీవిస్తున్నావు, నువ్వు ఎప్పుడు కూడా తండ్రితో జీవిస్తున్నావు, ఎప్పుడు కూడా నీకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు ఏ బాధలు పడకుండా నేను తండ్రి నేను ప్రేమిస్తున్నాడు. కానీ నీ తమ్ముడు ఒక భయంకరమైన వ్యభిచార గృహాలు తిరిగాడు, నీకు తెలుసు. లేకపోతే భయంకరమైన పాప పనులు చేశాడు, పేకాట్లు ఆడాడు, జోదం ఆడాడు, అన్నీ నీకు తెలుసు. అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నీ తండ్రికి వచ్చి నానా తమ్ముడు ఇలా చేసాడు అని చెప్పేసి నీ తమ్ముడు ఎలా చేసాడని నీ నాన్నకే కంప్లైంట్ ఇవ్వాలి. కానీ నువ్వు తెలియకుండాన్నావంటే నీలో దేవునికి ఇష్టమైన ప్రేమ నీలో లేదు. దేవునికి స్తోత్రం. ఇవాళ మారు మనసు పొంది ఈవేళ పాపాలని
మరి ఒప్పుకుని దేవుని సన్నిధికి వచ్చిన వాడే గొప్పవాడండి. పూర్వం నుంచి కూడా నేను దేవుల్లో ఉన్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుడు నాకేం చేస్తాడంటే, విరిగి నలిగిన మనసు దేవుడికి ఉండాలి. విరిగి నలిగిన మనసు ఏంటంటో నేను పడ్డాను కాబట్టి నేను అందరికీ తెలియపరచుకున్నాను. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనసు దేవుడికి కావాలండి. ఈవేళ అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదును. దేవునికి స్తోత్రం. వచ్చాడు, ఆయన సిగ్గుపడ్డాడండి. సిగ్గుపడి ఏమన్నాడంటే, నాన్న నేను కొడుకు అనిపించడమే నాకు, నేను సరితూగను, కానీ నీ దగ్గర పనిచేసే వాళ్ళ ఉండేలాగా నాకు ఒక స్థానం ఇయ్యి, వారు కూడా లోటు లేకుండా పెడుతున్నా కాబట్టి నాకు కూడా లోటు లేకుండా ఆయన తగ్గించుకుని జీవించాడు. కాబట్టి చూడండి, ఈరోజు దేవుడికి మనసుకి అదే కావాలండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును. దేవునికి స్తోత్రం. మరి ఆ పందుల దగ్గర నుంచి ఎల్లుని కాడి నుంచి వచ్చిన వరకు కూడా స్నానం చేయలేదండి. ఎంత చిరాగ్గా ఉంటుందంటే, మనిషి దూరంగా ఉంటేనే అసహ్యంగా ఉంటుందండి. మన ప్రభు ఎలాంటి వాడంటే, ఎంత చిరాగ్గా ఉన్నా, ఎంత వికటంగా ఉన్నా కానీ మనిషిని ముద్దు పెట్టుకుని అలాగా కాగులించుకుని హత్తుకునే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మరి చూడండి, అలాగే యోబు గారి విషయంలో కూడా దేవుడు లోకాధికారికి అవకాశం ఇచ్చాడండి. ఏమన్నదంటే, నీవు నీ యోబు చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి, నీ కాపుదల ఉంది కాబట్టి నువ్వు బ్రతికిపోయాడు. నువ్వు తప్పుకుంటే యోబుని నేనేమని చేస్తానండి. అప్పుడు యోబు గురించి దేవుడు ఛాలెంజ్ చేశాడండి. సరే, నేను తప్పుకుంటాను, నువ్వు యోబుని లయపరుచుకోమన్నాడండి. అలాగా ఏనాడు కూడా ఆ తండ్రిని బాగున్న రోజుల్లో అలాగే ఏ రీతిగా అయితే దేవుని ఆరాధించాడో, ఇబ్బందికరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, యోబు గారికి వచ్చిన కష్టాలు మరి చరిత్రలో ఎవరికి వచ్చి ఉండవండి. అలాంటి పరిస్థితుల్లో కూడా భార్యను కూడా తిట్టాడండి. అలా దేవుని అలా దూషించకూడదని. ఈరోజు చూడండి, ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, మనకి ఎందుకు వస్తున్నాయి బాధలు. అందరికీ బాగానే ఉన్నారు, మనకున్నామంటే మనం ఏదో ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఏదో సమయాన్ని మనం పట్టుకుంటాడండి. మనం నిలబడగలదా లేదా, మనం మరి ఈ యొక్క చూడండి, దేవుడు మనం తట్టుకోవాలన్నంత శక్తే, తట్టుకోవాలన్నంత బాధలే, తట్టుకోవాలన్నంత ఇబ్బందులే, శ్రమలే దేవుడు ఇస్తాడు తప్ప అంతకంటే ఎక్కువ శ్రమలు ఎవరికి ఇవ్వడండి. దేవునికి స్తోత్రం. మరి అలాగే యేసేపు గారి విషయంలో గొయ్యి తీసి కప్పెట్టేశారండి. గొయ్యి తీసేసి గోతులు పెట్టేశారు అన్నదమ్ములు అందరూ. ఆ యేసేపు గారు యేసు ప్రభు యొక్క ఆజ్ఞని ఆయన నెరవేర్చాడండి. ఏది తప్పు చేస్తే అది తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలాగే లోకాసు వార్తలో తప్పిపోయాడు కుమారుడు అన్నగారు అయితే చెప్పలేదు. అయితే యేసేపు గారు అయితే ఏం చేశాడంటే, అన్నదమ్ములు చేసిన తప్పులన్నీ కూడా తండ్రికి చెప్తా ఉండేవాడండి. ఈవేళ దేవుడి సన్నిధికి మరి ప్రతిదీ మనం ఆయన ఆజ్ఞానుసారం మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన్ని చూడండి, ఎన్నో ఆపదలు వచ్చినాయో, ఎన్నో ఆయనకి పరీక్షలు వచ్చినాయండి యేసేపు గారికి. యవ్వన ప్రాయంలో మరి ఆ యొక్క అధికారి పోతిఫర్ యొక్క భార్య ఎంతో మరి ఆయన్ని బలవంతం చేసినా కానీ, ఈ పని చేయడం నా దేవునికి ఇష్టం కాదు, నా దేవునికి ఇష్టం కాని పని నేను చేయను అని దేవునికి భయపడి ఆజ్ఞలకి మరి ఆయన కట్టుబడి మరి పారిపోయినా కానీ, ఆయన చెరసాలలో వేసినా కానీ చివరికి ఆయన్ని దేవుడు ప్రధానమంత్రి చేశాడండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా తాత్కాలికం అండి. ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి. మరి ఈ ఉరి ఎలాంటిది వస్తుందంటే, దేవుళ్ళో బాగా వాడబడుతున్న వారిని ఉరి నుంచి తప్పిస్తాడు. మరి చిన్న ఉదాహరణ, మరి గత ఎలక్షన్ సమయంలో మరి బలంగా సేవ చేస్తున్న అద్భుత కుమార్ అయ్య గారిని ఉరి ద్వారా పడగొడదాం అనుకుందండి సాతాను. కానీ ఆ ఊరి నుంచి దేవుడు తప్పించి మళ్ళీ బలమైన సాధనంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే నారిమణం గారి విషయంలో 3 నెలల క్రితం మరి చాలా భయంకరమైన శోధన నుంచి ఆ ఊరి నుంచి తప్పించాడండి. దేవునికి స్తోత్రం. ఈవేళ నారిమణం గారు రావడానికి కారణం సత్యప్రసాద్ గారికి మరి ఆ రోజుల్లో మరి ఆ గాయం తగిలిందండి, ఎవరికి రాని గాయం అలాంటిది. మరి దాని ద్వారా ఈ యొక్క భక్తి మరి ఆ ఊరి నుంచి దేవుడు తప్పించాడు కాబట్టి ఆ కుమారుడు కూడా బలమైన సేవ చేయడానికి కోసం
ఈ రోజు దేవుడు వాడబడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మరణమును తప్పించడం ప్రభు అని యెహోవా వశము. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 68 అధ్యాయం 20 వచనంలో, కీర్తన గ్రంథము 68 అధ్యాయం 20 వచనంలో మరణమును తప్పించడం ప్రభు అయిన యెహోవా వశము. ఇప్పుడు మేలు పొంది ఈ లోకంలో మేలు పొంది దేవుని కార్యాలు చేయని వారు ఎందరో ఉన్నారండి, చెప్పుకోలేని వారు. కానీ మేలు పొంది దాని సాక్షిగా జీవించే వారు కొందరే ఉన్నారు. అలాంటి వారికి ఏదైనా శోధన వస్తే మాత్రం దేవుడు వెంటనే సమాధాన పరుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేయాలి, ప్రతిదీ సాక్ష్యంగా ఉండాలి, ప్రతిదీ సాక్ష్యంగా ఉండాలి. ఈ సాక్షిగా జీవించాలని అనుకున్నవాడి కోసం, ఆయన ఏర్పాట్లో ఉన్నవాడి కోసం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాడండి. హిజ్కియా రాజు మొట్టమొదట్లో మహాభక్తుడండి. ఆయన మరి యెషయా ప్రవక్త చేత నువ్వు చనిపోతావు, నువ్వన్నీ చక్కబెట్టుకోమన్నప్పుడు ఆయన గోడ తట్టుకెళ్ళి మొరపెట్టి కన్నీటి ప్రార్థన చేస్తే మళ్ళీ అదే ప్రవక్త చేత మరి మరలా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచినప్పుడు మరి ఆ యొక్క హిజ్కియా రాజు, ఆయనకి పూర్వంలో ఉన్న భక్తి తర్వాత లేదండి. పూర్వంలో ఉన్న భక్తి, దేవుని ఉన్న భక్తి తర్వాత లేదు. ఈ రోజు పబ్జి గేమ్ నుంచి నిన్ను తప్పించారని దేవుడు అన్నాడని నీకు చూడండి మిడిసిపాటు ఉండకూడదు. రోజుకు కూడా నీ భక్తిలో పెరగాలి. నువ్వు తగ్గించుకునే కొలది నువ్వు హెచ్చించబడతావు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. నన్ను ఈవేళ దేవుడు కాపాడాడంటే ఈ మిడిసిపాటులో కూడా అపవాది ఏదో రకంగా నీ మీద గురి పెట్టే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే మనం దేవుడికి భయభక్తులు ఉండాలండి. నన్ను దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడని ఎవరితో చెప్పడం మానేసి వచ్చిన వారందరూ వచ్చి నాకు ఈ అంతఃపురంలో ఇన్ని బంగారు మరి ఆభరణాలు ఉన్నాయి, ఈయన యొక్క గుర్రాలు ఉన్నాయి, నాకు వచ్చిన వారందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడు హిజ్కియా రాజు? అందరికీ కూడా అతను గొప్పతనం గురించి చూపించాడండి. దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు తప్ప అంతకు మించి 1 సంవత్సరం 1 నిమిషం కూడా ఆయుష్ పెంచలేదండి. ఈ రోజు చూడండి మరి పాత నిబంధనలో అబ్రహాం గారికి మరి నోకి ఎంతంత ఆయుష్ పెంచాడండి, ఎంతంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు ఆయుష్ పెంచాలంటే ఎంత ఇస్తాడండి. ఎందుకంటే అతనికి ఇష్టమైన వానిగా మనం జీవించాలి. ఇష్టమైనగా మనం జీవించిన రోజునాడు ఎప్పుడు కూడా మనం చూడండి మనం దేవుని యొక్క కాపుదలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేందును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే దేవుని వాగ్దానంలో క్రైస్తవులకు శ్రమలు ఉంటాయన్నారండి. కానీ దేవుడు ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఇంటికి రండి, నీ భారాలని మోస్తానంటే మన భూమి మీద జీవించినప్పుడు మనం ఇంకా శ్రమలు ఏముంటాయని మన భారాలు మోసినప్పుడు. ఇప్పుడు మన భూమి మీద జీవిస్తున్నామండి, మన పరలోకం తర్వాత వెళ్తాం. భూమి మీద ఉన్న చేప కూడా మనకి శ్రమలు ఎలా ఉంటాయి? క్రైస్తవులకు శ్రమలు ఉంటాయంటే ఆజ్ఞలు అతిక్రమించిన రోజునాడు ఎప్పుడైనా సరే మన శ్రమలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి. ఆజ్ఞలు మనం అతిక్రమించకూడదు. ఆజ్ఞానుసారంగా మనం జీవించాలండి. మరి మా యొక్క చూడండి మా బంధువుల్లో కూడా చాలా ఆశ్రయించబడిందండి ఒక సహోదరి. ఆశ్రయించబడిన సహోదరి మరి దేవుడు ప్రతిదానికి కూడా దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, నాకు దేవుడి కార్యం చేశాడు, దేవుడు వాళ్ళని గొప్ప కార్యం జరిగిందని ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సాక్షిగా జీవించిందండి. ఏమో ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆశ్రయించబడిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత లోకం వైపు తిరిగిందండి. లోకాశల్ని మేనిచ్చింది. అయితే స్టార్టింగ్ నుంచి గమనించుకుంటా ఉన్నాను. తర్వాత కుటుంబంలో ప్రతి క్షణం కూడా మనశ్శాంతమైన జీవితం దేవుడు ఆవిడకి ఇచ్చాడండి. ఈరోజు విడిసిపాటు ఉండకూడదు. నాకు ఆశ్రయించాడంటే రోజుకు కూడా ప్రార్థన ఎక్కువ ఉండాలండి. దావీదు మహారాజు గారు చూడండి, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేవాడండి. పరిపాలన అంతా కూడా ప్రార్థన, దేవుడి సన్నిధిలోనే ప్రార్థన. ఆయన దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన నడుచుకున్నాడండి. సౌలు గారు ఆయన్ని చంపేద్దాం ఎన్నోసార్లు చదువుకున్నాం కానీ మరి ఆయన్ని మనం ఏ రోజు కూడా మరి దేవుల్లో అభిషేకించబడిన ఒక ప్రవక్తను కానీ ఒక సేవకుడు కానీ ఎవరిని ఏం చేయకూడదు, మనం ఏం చదవకూడదు అని బలవంతుడు దావీదు మహారాజు. కానీ ఆయన ఆజ్ఞని మితిమీరకుండా దేవుడు వాక్యానుసారం ఉన్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించబడ్డాడండి. దేవుడు చివరికి ఆయన చాలా కాపాడుకుంటూ వచ్చాడు, ప్రతి చోట కాపాడుకుంటూ వచ్చాడు. కనుక చూడండి ఆయన కుమారుడు కూడా ఎన్నోసార్లు చంపుదామన్నా ఆయన తప్పించుకుంటానే ఉన్నాడండి.
అతను ప్రేమించుతున్నాడు కనుక అతను తప్పించేదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా హృదయంలో ఉండాలని మనకు దేవుడు, మన ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనం ఏం చేయలేరు. తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, మరి శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ మన దాని శ్రమలకి సమాధానం దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇస్తూ ఉంటాడండి. వెంటనే ఇస్తూ ఉంటాడు సమాధానం. ఆ సమాధానం అతడు నాకు మొర్ర పెట్టగానే ఉత్తరం ఇచ్చేదను. ఈ ఊరిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తూ ఉంటాడండి. అలాగే మరి చూడండి, దేవుడి గురించి కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబంలో భార్య మారిందండి. భార్య మారింది. నాతో సహవాసం ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఆ వ్యక్తి ఎన్నోసార్లు దీని ప్రభువులోకి, మరి ఆయన రక్షణలోకి, ఆయన మార్గంలో నడుచుకున్న తర్వాత మరి కుటుంబంలో భార్య మారింది. భార్య ఎన్నోసార్లు చెప్పింది, చుట్టుపక్కల వారు చెప్పారు. మనిషి గాంభీరంగా ఉండేవాడండి, హైట్గా గాంభీరంగా ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి ఆ భార్యని కడతా ఉండేవాడు, వచ్చిన సేవకులు కడతా ఉండేవాడండి, ఏదో విమర్శిస్తూ ఉండేవాడు. నన్నైతే మనిషికి కసి వచ్చేసింది, కానీ ఏమనంటే బాగోదని అలాగే దెంగుని ముందు ఉండేవాడండి. చివరికి వచ్చేటప్పటికి ఆయన ఊరిలో పడిపోయాడండి. ఊరిలో పడి ఆ కుటుంబానికి దూరం అయిపోయాడు. మరి కనపడిన రోగం ఒక చిన్న దెబ్బ, చిన్న సైకిల్ వచ్చి గుద్దాడు, షుగర్ రోగం వచ్చింది. అది క్రమేణీ పెరిగిపోయి మరి అపోలో హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అపోలో హాస్పిటల్లో మరి జాయిన్ చేసిన తర్వాత కొద్ది కాల సమయంలోనే కొన్ని లక్షల రూపాయలకు వచ్చాయి. ఆ కుటుంబానికి కూడా అప్పులు భారం పెరిగిపోయి చనిపోయాడండి. ఈవేళ చూడండి, వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. ఒక దొరబాబు ద్వారా వచ్చి నీకు చెప్పాను, ఒక పాస్టర్ ద్వారా వచ్చి నీకు చెప్పాను, నీ భార్య ద్వారా చెప్పాను, నీ చిన్నతనం నుంచి ఎంతో మంది సహోదరుగా చెప్పించాడు. కానీ నువ్వు మూర్ఖత్వంగా నువ్వు మానవ సేవ పెట్టావు కాబట్టి నువ్వు వేటగాని ఊరిలో పడిపోయావు, సాధారణ ఊరిలో పడిపోయావు. ఎందుకంటే ఆ సాధారణ ఊరిలో పడకుండా మనల్ని రక్షించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆ నిన్ను విడవడు, వెడబాయడు. దేవునికి స్తోత్రం. చూడండి, భయపడకుడి, వారిని చూసి భయపడకుడి. ఎవరో నేను ఏదో చేస్తారు, ఈ పక్కన 1000 మంది పడినాను, కుడి పక్కన 10,000 మంది పడినాను, అపాయం ఎంతకు రాదు. దేవుడికి స్తోత్రం. తుఫాన్లు వచ్చి కొట్టిపోతాను అంటాడు. సంఘంలో ఆవిడ ప్రార్థన చేసుకుంటుందంట, చుట్టుపక్కల ఇళ్ళన్నీ కొట్టిపోయినంట, ఆ యొక్క ఇల్లు ఒకటి మిగిలిందంట. చూడండి ఎంత గొప్ప కార్యం. ఈ రోజు తుఫాన్ అన్నారు, చూసారండి. తుఫాన్ని దేవుడు రివర్స్ చేశాడండి, వాతావరణం సమపాలంగా చేశాడు. ఇప్పటికే మరి 4 రోజులు వచ్చిన తుఫానికి రైతులందరూ కూడా మరి చేనులు కూడా పడిపోయినాయి. చాలా భయంకరం, చాలా మంది బాధపడుతున్నారండి. ఇవాళ రైతుల మీద ఆధారపడింది మన వ్యాపారాలన్నీ కూడా. ఎందుకంటే ఈ యొక్క చూడండి, సృష్టిని ఆపే శక్తి ఆయన తప్ప ఎవరికి లేదు. అందు గురించి ఆయన సృష్టిని ఆపగలడు. నేను ధైర్యపరిచే దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. నువ్వు భయపడకుడి, వారిని చూసి భయపడకుడి, దిగులు పడకుడి. ఎవరో నేను ఏదో చేస్తారు, లేకపోతే ఎవరో ఇబ్బంది పెడతారు, లేకపోతే నీకు ఏదో శ్రమ వచ్చేస్తుంది, లేకపోతే ఏదో స్వాగతం వస్తుంది, లేకపోతే ఏదో నీకు కరోనా వైరస్ వచ్చిన ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ వారిని చూసి భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను. నీ కుటుంబం మీద కానీ, నీ యొక్క కుటుంబం మీద కానీ, నీ కుమారుల మీద కానీ, కుమార్తెల మీద కానీ నేను ఏ యొక్క తెగులు రాను, ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు అన్నాడండి దేవుడు. దేవుడికి స్తోత్రం. మరి అంత ధైర్యపరిచే దేవుడు, ఈవేళ సృష్టిని ఆపే దేవుడు మన దేవుడు అండి. ఈవేళ మనం ఎంత భయభక్తులతో ఉండాలండి. ఈవేళ చూడండి, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలా చూసిన వాడు ఎలా కనబట్లేదు, చాలా భయంకరంగా ఉందని, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని అందరినీ కాపాడి ఈ రోజు మనం నడిపిస్తాడండి. చాలా మంది అంటుంటారండి, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడండి. అవయవాలు ఎవరి దగ్గర చెప్తాడండి. నాకైతే కాళ్ళు చేతులు లేవు, నీ కాళ్ళు చేతులు ఇచ్చాడు చెప్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళి చెప్పడం కాదండి, మనకి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడండి. ఒక అవయవానికి కొన్ని లక్షల కోట్లు వాల్యూ అండి. అలాంటి అవయవాలు ఇచ్చాడు. మనల్ని రోజు కూడా ఆనందించే రోజు సమయం ఇచ్చాడండి.
ఆ సమయంలో మనం ఏమన్నాడండి, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దివారాత్రులు ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు ధన్యుడు. అవి ఉన్న సమయంలో మరి అపహాసం కూర్చుండగా మనం ఎప్పుడు కూడా ఆ దేవుడికి సమయాన్ని కేటాయిస్తూ ఉండాలండి. దేవుడికి సమయం కేటాయించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన తోడుగా ఉంటాడు. మరి యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇప్పుడు మామూలుగా ప్రేమించడం వేరండి, మామూలుగా ప్రేమించడం వేరు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఎంతో ప్రేమించును అంటే మన మీద ఎంత ప్రేమ ఉందండి ఆయనకి. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అద్వితీయ కుమారుడు యేసు ప్రభువుని ఆరాధించి ఆయన చెప్పిన మార్గంలో నడిచిన వారందరూ కూడా నశింపగా నిత్యజీవంలోకి నడిపిస్తా అన్నాడండి దేవుడు. వాగ్దానం నమ్మదగిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడండి దేవుడు. మరి కీర్తన 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం. చాలా భయంకర పరిస్థితులు అండి. ఉరి అనేది ప్రతి ఒక్కరి మీద వేస్తుందండి. ఎలాంటి ఉరి అంటే, ఒక సహోదరు ఉందండి, చాలా చిన్న వయసు. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి పుట్టింది. ఇంకొక అమ్మాయి మరి ఆయన 1 సంవత్సరంలోనే వెళ్ళాడండి. రెండో అమ్మాయి కడుపులో వెళ్ళాడు. వెళితే ఒక మస్కట్లో ఉన్నాడండి. మస్కట్లో అప్పటికప్పుడు గుండెపోటు చనిపోయాడండి. చాలా చిన్న వయసు. ఆ అమ్మాయి చూస్తుంటే నాకు చాలా కన్నీళ్ళు వస్తూ ఉంటాయండి. చిన్న వయసులో చనిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ పిల్లలిద్దరు చూస్తుంటే కన్నీళ్ళు కారుతాడు. కానీ వెళ్ళడానికి కూడా ఒక్కోసారి సమయం ఉండదు. అది చూస్తుంటే చూడండి, మనం ఎవరు బాధల్ని మనం తీర్చలేవు, ఎవరి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు మనం తీర్చలేవు. కానీ మనం చెప్పవలసిన ఒకటే, నీకు గృహాధిపతిగా దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రభువుని మీద నీవు హృదయాన్ని ఆనుకోమని ఎప్పుడైతే మనం చెప్పామో దేవుడు వాళ్ళని ఆనుకుంటాడండి. దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైన పరిస్థితి అండి. 26-27 ఉంటుందండి ఏజ్. చిన్న వయసులో మరి చూడండి, ఆయన చూడండి, అతను నన్ను ప్రేమించి చూడడానికి నన్ను తప్పించేదును. నువ్వు ఎప్పుడైతే దేవుడిని రక్షించబడి దేవుడి మార్గంలో ఉన్నావో తప్పనిసరిగా నీకు వచ్చిన ప్రాణాపాయం నుంచి, ఇబ్బందుల నుంచి, శోధల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడండి. కానీ చాలా మంది సమయానికి ఆలయానికి రావడం కూడా చాలా బాధపడుతున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎవరికి ఉండే వాళ్ళ సమస్య వాళ్ళదే. ఎవరి సమస్య ఎవరి కుటుంబానికి అదే అన్నాం కదండి. ఎవరికో వచ్చిన ఇబ్బంది మనం తీర్చలేము. చూసి జాలి పడడం లేదా ప్రార్థన చేద్దాం తప్ప తీర్చలేము. కానీ తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడండి. కానీ ఆయన గురించి మనం తెలియపరచాలి. ఈరోజు మేము 29 కిలోమీటర్ల నుంచి ఎంతో ప్రయాసపడి ఎంతో వచ్చి ఈ వర్తమానం చెప్పే వరకు కూడా ఈరోజు ఈ వర్తమానం చెప్పమన్నది కూడా దేవుడే. దేవుడికి స్తోత్రం. ఏం చెప్పాలి ప్రభు అంటే 91 గురించి చెప్పు. ఆయన చెప్తుంటే రాసుకున్నాను నేను బుక్లోని. నంబర్ ఎవరని ఆయన చెప్తుంటే రాసుకున్నాను. ఇవన్నీ కూడా చెప్పిన రిఫరెన్స్లే. నాకు తెలీదు, నాకు చెప్పడం రాదు. ఉదయకాల సమయంలో మరలా బలహీనత వచ్చేసిందండి. ఇప్పుడు కూడా బలహీనతోటి ఆలయంలోకి వచ్చాను. కానీ ఆయన పని చేసేవాడిని నిన్ను విడవను ఎడబాయను. దేవుడికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు అన్నారండి, ఏమన్నారు? బ్రతుకుడు క్రీస్తు అయితే బ్రతుకోట క్రీస్తు కొరకైతే చావు అయితే లాభం. మరి చచ్చిపోతే ఈ ఫలంగానే నా పని ఎవరు చేస్తారని సావుని దగ్గర రానున్నాడు దేవుడు అన్నారు. ఇక అర్థమైందండి. కానీ ఎందుకు వచ్చింది శోధన అంటే, మిమ్మల్ని గొప్ప సాక్ష్యాలు చూపించడం కోసం శోధన వచ్చింది. దేవుడికి స్తోత్రం. సత్యప్రసాద్ అయ్య గారికి ఆ రోజు నాడు కంప్లైంట్ వచ్చిందని చెప్పకపోతే సాక్ష్యం కాదని. నీ దేవుడు ఎంత కార్యం చేశాడు నీ జీవితంలో. అద్భుత కుమారయ్య గారు తగిన శాఖకు 3 నెలల వరకు కూడా పావాలని బయట రారండి. చూశాను. 24 గంటల్లో దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే అది పెద్ద సాక్ష్యం. ఈవేళ వేటగాని గురి నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ నీకు ఇష్టమైన సేవకులు కానీ నీకు ఇష్టమైన బిడ్డలు కానీ వారి మీద ఏక కూడా వాడకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను చూడండి, నేను ఈ బిడవను విడబాయను అన్నాడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, గాయములు కట్టువాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అమ్మా నీవేం చేయలేవు, ప్రభువుకు మొరపెట్టు, నీ గృహాధిపతిగా ఉంటాడు. నీ భర్త ఉన్నప్పుడు నేను ఎంతగా ఆశీర్వదించబడ్డావో 10 ఇంతలుగా దేవుడు చూస్తాడు అన్నాడండి. దేవుడికి స్తోత్రం. కొంతమందికి భర్తలు ఉన్నారు కానీ ఆ
అనకూడదు, కానీ కొంతమంది భార్యలు ఉంటారు చాలా ఇబ్బందికర పరిస్థితులు అండి. ఇది ఉండి మనం ప్రాణం చేస్తాం, అది ఇది ఉండి ప్రాణం చేస్తాం అంటూ ఉంటారండి. ఈవేళ మనకి ఆ యొక్క సంతోషం ఇవ్వాలంటే ప్రభులో ఉన్న సంతోషమే దేవునికి స్తోత్రం. మరి చూడండి, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. నన్ను బలపరచువాని ఇప్పుడు కూడా దీన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలండి. నన్ను బలపరచువాని అందు, ఇదేంటి సృష్టిని ఆపే దేవుడు, భూమి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదమైన అన్నావు, నన్ను బలపరచండి. నేను ఇశ్రాయేలు వాళ్ళు నన్ను అనుకుంటామో, ఆ బలపరచడం అన్నది ఆ యొక్క బాధలో ఉన్న వ్యక్తికి ప్రభువు నిన్ను గృహాధిపతిగా చూస్తాడని అనే మాటే ప్రభువుని బలపరచడం అంటే దేవునికి స్తోత్రం. మరి చూడండి, జాగ్రత్తగానండి, చిన్న విషయం. ఎందుకంటే నేను సాక్షితో కూడిన వాక్యం చెప్పింది ఎవరైనా గమనించలేదో, నేను సాక్షితో కూడిన వాక్యాన్ని ప్రతి వారం కూడా అదే వస్తూ ఉంటుందండి. మన ఆదివారం నాడు కరెక్ట్గా వారం అయింది. ప్రతి వారం చెప్తూ ఉంటాను. మన ఆదివారం నాడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వేరే సమస్య మేము మా అత్తవారింటికి వెళ్ళామండి. అత్తవారింటికి వెళ్తే వ్యాపార నిమిత్తమే డెత్ క్లెయిమ్ అయింది. కరోనా వైరస్లో చనిపోయాడని సంతకాలు పెట్టింది కూడా వెళ్ళాను. వాళ్ళ అమ్మాయిని చూశారండి. వాళ్ళ నాన్నకి కూతురు ఎలా ఉండేదంటే నిజంగా వాళ్ళ నాన్న చూసి మురిసిపోయేదండి. ఆ అమ్మాయి మురిసిపోతుంటే తండ్రి చనిపోయిన తర్వాత ఉన్న దాంట్లో 3వ వంతు అయిపోయిందండి. అమ్మాయి బాగా వీక్ అయిపోయింది. నేను ఎక్కడికైనా వెళ్తే సమయం సరిపోదండి. నేను వెళ్ళేటప్పుడు 8:30 సమయం అయింది. రాత్రికాల సమయంలో అందరూ పడుకున్నారు. అల్లింటికి వెళ్ళేటప్పటికి అమ్మాయి చూసేటప్పటికి నాకు ఏడుపు వచ్చేసిందండి. వారికి దగ్గర చుట్టారకం మీద 2 అబ్బాయిలు పుట్టారు. ఒక అబ్బాయికి 19వ సంవత్సరం 18, ఇంకో అబ్బాయికి ఏమో 15వ సంవత్సరం అండి. అయితే వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా బాధ వేసిందండి. ఈరోజు మనకి గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానము. మరి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు ఆశ్రయించాడు మన బిడ్డల్ని. మరి ఆ బిడ్డను చూస్తుంటే ఏడుపు వస్తుందండి. వాళ్ళ పుట్టిన నుంచి కూడా చూస్తున్నారన్న వాళ్ళ తండ్రి కూడా అలాగే బాధపడ్డాడని. ఎంతో మరి వాళ్ళకి విద్య నేర్పించాడని, మెడికల్గా చేయించాడు, ఎన్నో చేయించాడండి. కానీ సమాధానం లేదు. అయితే వారిద్దరిని చూసి ఆ యొక్క కుమార్తె కన్నీరు చూసి ఏంటి చెప్పానమ్మా, నీ తండ్రి గురించి నువ్వు బాధపడకో, తండ్రి గురించి ఎప్పుడు దిగులు పడకో, నువ్వు ఇంకా ఒంట్లో పోవట్లేదు, మీ అమ్మకు ధైర్యంగా చెప్పు, ధైర్యంగా ఉండమను, నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. ఈ సంతోషాన్ని ఇవ్వాలంటే ప్రభు అని యేసుక్రీస్తు వారే ఇవ్వాలి నీకు అని నేను చెప్పానండి. దేవుడికి స్తోత్రం. సమయం రాత్రి 8:30 గంటలు, కటిక చీకటే. వారు వేరే చోట పెట్టానండి. నడిచి వెళ్ళాను, కొంత దూరం నడిచి వెళ్ళి నేను ఒక్కనే చేసి వచ్చానండి. నేను చెప్పాను, ప్రభు గురించి మొరపెట్టు, నీకు నేను పుస్తకాలు పట్టుకొస్తాను, ప్రార్థన చేసుకో, నీ బిడ్డల్ని ఇలా ఉన్న బిడ్డలు మామూలు బిడ్డలు చేస్తాడు దేవుడు అది పదే గుచ్చి చెప్పానండి. గుచ్చి చెప్పి నేను మామూలుగా మా అత్తడికి వచ్చి భోజనం చేసి కారు డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు 11 అయింది. 11 అయ్యి కారు దిగేటప్పటికండి, కారు కింద పడేటప్పుడు, కారు పెట్టేటప్పటికి మొత్తం రంగులు రాట్లు తిప్పినట్టు తిప్పిందండి. అది మనిషిని మొత్తం గిర్రం తిప్పుతుంటే ఇదే నిజం లేదేమని చెప్పేసి నిమితంగా వచ్చి మరి ఏదో గ్యాస్ ట్యాబ్లెట్ వేసి పడుకున్న తర్వాత సోమవారం అండి. సోమవారం మనాడు కూడా ఎక్కువ ఉంది. అయ్యగారి చేత అంటే సమయం 11 అయిపోయింది. మరి అద్భుత కుమార్ అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోవడానికి సమయం లేదు. మన్నాడు పొద్దున్నే చేశారండి. ఈ లోపల కొత్త ఏరియాని మా మామయ్య గారు వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం కోసం నేను రాజులు వెళ్ళానండి. వెళ్తే కారు తోలుతాం కానీ అలాగే తిప్పుతుంది. ఇంకా తిప్పుతుంటే హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడు ఏర్పాటు చూడండి, నేను వెళ్ళే బ్రాంచ్ ఏరియాలో నా హాస్పిటల్ ఉందండి, నా పర్సనల్ హాస్పిటల్. వెళ్తే నాకు కూర్చోబెట్టేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన దాకుండి డాక్టర్ గారు చూసి పదే పెడతాడు. గుండెల మీద చెయ్యి ఇలా పెడతాడు, వెనక పెడతాడు. అది పెడుతుంటే కొంత సమయం వరకు పర్వాలేదు అనుకున్నా కానీ అనుమానం వచ్చింది. అంతసేపు చూస్తున్నాడు ఏంటని, నీకు ఇక్కడ నొప్పి వస్తుందా, ఊరు వస్తుందా అయ్యి అడుగుతున్నాడు. ఇది ఎలాగ అడుగుతున్నాడు అంటే అప్పుడు ఏం లేదండి సార్, ఏం లేదు సార్ అన్నాడు. షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ తీయమన్నాడు. ఈసీజీ అంటే ఏంటండి, హార్ట్లో కంప్లైంట్ ఏదో ఉందమ్మ డౌట్. ఇంకా నాకు కంగారు వచ్చేసి వెంటనే అయ్యగారికి నేను ఫోన్ చేయించుకుని, అయ్యా నాకు ఇలాగా నన్ను ఈసీజీ తీయమన్నారో, నాకు చాలా భయంగా ఉందండి,
చెప్పడం వరకే చెప్తామండి మనం ఎదరోళ్ళకి సలహాలు. మన కాడకు వచ్చినట్టు కానీ తిరిగితనం వచ్చేసి ప్రార్థన చేయమనేటప్పటికి అయ్యగారు ప్రార్థన చేశారు. మరి వెళ్ళంటే మరి నేను అక్కడ పొడుగబెట్టి స్కానింగ్ తీసాడండి. తీసిన తర్వాత దేవుడు ఏమీ లేదని రిప్లై ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగు కాక. ఎందుకు చెప్తానంటే ఈ మాటలో మనల్ని అది భయపడుతుంది కానీ అది చంపడానికి మాత్రం దానికి శక్తి లేదండి. యోగి గారిని ఇబ్బంది పెట్టింది తప్ప ప్రాణం తీయడానికి శక్తి లేదు. ఎందుకంటే దేవుడికి మన అవసరం, మనకు కావాలి. దేవుడి పనికి మనం కావాలి, మనకు దేవుడు కావాలి. ఎందుకంటే నేను దేవుడు చూడాలనుకుంటున్నాను. నా మనసులో ఏదుందో మీకు ఎవరికి తెలియదు, నేనేం చేస్తున్నానో నాకు ఎవరికి తెలియదు. అది దేవుడు తెలుసు. నేను ఎందుకోసం జీవిస్తున్నానో హృదయాంతరంగా చూసే దేవుడు మన దేవుడు. మరి అలాగే బుధవారం నాడు ఉదయం ప్రార్థన చేసుకున్నాం అయ్యగారి చేత. ఎందుకు చెప్తానంటే ఇది ఇంట్లో విషయాలు ఏం కాదండి, సాక్ష్య సంబంధం జాతీయాలండి. అయితే అయ్యగారి చేత ప్రార్థన చేసుకుని నా చెల్లెలి కుమార్తెకి పెళ్లి చూపులని ప్రార్థన చేయగలిగే సన్నిధి ఉంటుందండి. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చేసిన జాగ్రత్తగా ఉందండి. మన దైవజనులకి ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ఫోన్ చేయించుకుని విషయం చెప్పాలంట. నాకు కూడా గొప్ప దైవజనులు చెప్పారండి. మన సంఘ దైవజనులకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనం ప్రార్థన చేయించుకోవాలి. మన చోటకి వెళ్తాం అయ్యారు ప్రార్థన చేయమని చెప్పాలంటండి. వెళ్ళిన తర్వాత చెప్పాలంటే మెసేజ్ అనేది పెట్టాలంటండి. మరి ఆ యొక్క విషయం ఏం జరిగిందంటే ఎప్పటి నుంచో మరి ఆ సంబంధం గురించి వీలుదాకుండి ఆ సంబంధాలకి సమాధానం ఏంటంటే దేవుడు తెలియపరచాడండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇష్టం లేదు సంబంధం చెడిపోయింది, లేకపోతే ఉద్యోగం పోయిందంటే మా మాయగారు అల్లుడు మొదటి ఎగ్జామ్కి మిస్ అయిందంటే దేవుడు ఏర్పాటు ఉంది నీకు, నువ్వు ఎవరో పోయావు అంటే నీకు దేవుడికి ఇష్టం లేదేమో. రెండో ఎగ్జామ్కి అద్భుత నిధులుగా పాస్ చేశాడు. ఈవేళ నీకు వివాహం నీకు అది దేవుడు ఏర్పాటు. 20 అధ్యాయం 1 అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఆజ్ఞాపించిన సంగతులు నీవు వారికి తెలియపరచు, భయపడకు. 1:7 ఇర్మియా 1వ అధ్యాయం 7వ వచనంలో వారికి భయపడకము. నువ్వు భయపడటానికి అవతల వారు ఏమని అవ్వాలంటే నన్ను కాదని అనాలి. నేను నీకు తోడుగా ఉంటే అవతల వారు నిన్ను ఏమంటారు? నువ్వు భయపడుతున్నావు అంటే నా మీద నీకు విశ్వాసం లేదు, నువ్వు నా మీద నీకు విశ్వాసం లేదు కాబట్టి భయపడుతున్నావు. మా ఆవిడ ఎలా అంటుందండి, రేపు వద్దు నా అబ్బాయి ఎగ్జామ్ జరగాలంటే ఎలాగండి అందరికీ చెప్తున్నావు నువ్వు, మరి నీకు ధైర్యం ఏంటి, నీకు భయం ఏంటి? మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎవడో కూడా తీసుకెళ్తాడు, లేకపోతే ఎలాగో వెళ్తాడు, అది వస్తాడు అడిగి వస్తాడు. నువ్వు భయపడతావేంటి? నువ్వు అందరికీ మాత్రం దేవుడు తోడుగా ఉన్నాడని నేను అలాగే మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు భయపడకూడదు. ఈ సీజన్ భయపడిపోయాడు. దేవుడు నన్ను రక్షించడం కదా అని ఎప్పుడైనా నేను ధైర్యం ఉన్నాను కదా, భయపడిపోతా ఉనికిపోతా అయ్యగారి సరే ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు గొప్ప సహాయకుడిగా ఉన్నాడండి. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము ఆఖరిగా 41వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చెప్పుకొని ముగించుకుందామండి. యెషయా 41:9 భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. చూడండి దేవుడు ఎంత గొప్పగా పిలుస్తున్నాడా మనల్ని. భూదిగంతముల నుండి నేను పట్టుకుని నిన్ను భూమి పుట్టిన కానించి నిన్ను ఆదామావుల కానించి నిన్ను తయారు చేసుకున్న కానించి దాని కొనల నుండి నిన్ను పిలుచుకుని వాడా. నీవు నా దాసుడు అనియో నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పుచున్నాను, నీకు నేను తోడుగా ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుదును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతిను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరినీ సిగ్గుపడి విషయమందురు. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారు నీ వెదుగుదు గాని వారు కనుగొనలేకపోదువు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది నా జీవితంలో అలాగే చేసేది దేవుడు. నా జీవితంలో నేను చిన్నవాడిగా అంటే దేవుడికి తెలియ ముందు వాటికి కూడా చదవ ముందు కొంతమంది క్రైస్తవులతో సాహసం చేశారండి. వాళ్ళు ఏం చేసేవారంటే బాగా ప్రేమించేవారండి.
ఈ మహిమా స్వస్థాలు వచ్చి సాక్షి చెప్పిన తర్వాత సత్యప్రసాద్ గారి ద్వారా టీవీలో ఛానల్లో ఆయన ఛానల్లో చాలా మరి మొత్తం వరల్డ్ అంతా కూడా యూట్యూబ్ ద్వారా దేవుడు ఆ సాక్ష్యం సత్యప్రసాద్ అయ్య గారు నన్ను నిజంగా ఆయన ద్వారా దేవుడు వాడుకున్నాడండి. అది చూసి కొంతమంది తట్టుకోలేక నాకు గురివేద్దాం చూశాడండి. వాళ్ళందరినీ ఏం చేశాడండి వాడుకుని చూడండి. నీతో 11వ అధ్యాయం చూడండి, 11వ వచనంలో 41:11 నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరూ, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోదురు. అది మనం అలా ఉండాలండి. మనతో వచ్చిన వాడు ఎవడైనా సరే దేవుడి నాశనం చేయాలండి. నేను తిట్టుకున్న వాడు అని నెత్తి మీద కుంపడేస్తాడు. అందుకని ప్రభుని అన్నానండి, ప్రభువా ఇంకా నాకు తగ్గిపి కోపం తగ్గాలి. ఎందుకంటే దేవుడు ఇప్పటికే మన పక్షాన్ని వాదిస్తున్నాడండి. అలాంటి గొప్ప దేవుడిని మనం ప్రేమిస్తున్నాం. చాలా మంది ఆరాధిస్తున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ దేవుడు చెప్పిన వాక్యానుసారం ఆరాధించట్లేదు. అన్ని నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చెయ్యక్కర్లేదు అన్నవాడితో దేవుడు అన్నాడండి. ఈ క్షణంలోనే దేవుడు మాట్లాడతాడు. నేను ఇక్కడ వచ్చే వరకు కూడా అటు వెళ్ళినప్పుడు కూడా తలకాయ ఇలా తిరిగానే ఉంది. ఎంతసేపు మాట్లాడించాడంటే ఆయన సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి మాట్లాడించుకున్నాం. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కాపుదల ఉంచుతాడండి. మనకి ఎప్పుడు దేవుడు సహాయకుడిగా ఉండాలి. వేటగాని ఊరిలో నుంచి ఎప్పుడు కూడా తప్పించే వాళ్ళుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్మెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు దేవునికి స్తోత్రం. మనమందరం కూడా దేవుడు మన పక్షాన్ని వాదించాలని, మనందరితో పాటు దేవుడు ఉండాలని మరీ చెప్పేది ఏంటంటే, మాకు దిక్కు లేరు, నాకు ఎవరు దిక్కు లేరు, నాకు ఇంట్లో మగ దిక్కు లేదు, లేకపోతే ఆడ దిక్కు లేదు, లేకపోతే నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే నా బిడ్డలు చూడలేదు, నా భర్త చూడలేదు అని ఎవరు కూడా దిగులు పడకండి. మన ప్రభు ఉన్నాడు. ఎవరు చూడకపోతే మన ప్రభు మనం పెంచిపోస్తాడండి. దేవునికి స్తోత్రం. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వస్తారు చుట్టుపక్కల, డబ్బులు లేకపోతే ఎవరు రారు. కానీ ప్రభు ఎప్పుడు కూడా మన తోడుగా ఉంటాడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు, అయ్యగారి తోడుగా ఉన్న దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడండి. అందుకని మనమందరం కూడా దేవునికి గొప్ప సాధనాలు ఉండాలని అవకాశం దేవదేవునికి, అద్భుత కుమార్ అయ్య గారికి, నారిమనమ్మ గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి, విన్న వారందరికీ కూడా నిన్ను వందల మరణాతలో మరణాత మహాగురుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. స్తుతులు స్తోత్రాలు. ఆయన నాకు ఈరోజు బలహీనతగా ఉన్నా కానీ బలమైన మాటలు మాట్లాడించి ప్రభువా, సంఘానికి బలపరిచే మాటలు వినిపించిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. విన్నవారందరిని దీవించండి ప్రభా, రాని వారిని కూడా దీవించండి ప్రభా. ఎవరైతే వర్తమానం విన్నారో విన్నవారందరూ అవసరంలో మీరు తోటి నడిపించమని ప్రభా, ప్రతి ఒక్కరిని గొప్ప సాక్షిగా దీవించమని, వచ్చే వారానికి మమ్మల్ని అందరినీ సాక్షిగా దీవించమని ప్రభా. అలాగే అయ్యగారికి, అమ్మగారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, అమ్మగారికి ఆరోగ్యాన్ని బలాల శక్తినిచ్చి వారి సంఘాలను విస్తరింపజేయండి ప్రభా. ఆత్మ రక్షించే పనిలో బహుగా దీవించి
వీరికి సహాయకుడిగా ఉండే సహాయకులుగా మమ్మల్ని ఆశీర్వదించి నా తల్లిదండ్రుల రక్షణలో నా వ్యాపారంలోని ప్రభు అలాగే నలుగురు ప్రభు నాయన రేపు వారంలో నలుగురు ఎగ్జామ్ రాస్తున్నాను ఆయన వారిని కూడా వారందరిని పాస్ చేయించి ప్రభా ఆయన ఎప్పుడు కూడా మీ యొక్క ఎప్పుడు ప్రథమంగా మీ సేవకులుగా మీ మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించమని ఒక సాక్షి దీవించమని ఘనత మహిమ ప్రభా మీరు పొందమని త్వరగా పెళ్లి కుమారుడు గారు నదరగా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా ప్రతిమా పరమ తండ్రి.